ఫ్రెండ్స్, కుక్కర్ బిర్యానీ తయారైతే చేస్తున్నాం. చూడండి, కుక్కర్లో అయితే బిర్యానీ తయారు చేస్తున్నాం. ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బిర్యానీ ఆకు. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసాక 2 చెక్కలు, అందులోకి స్టార్ పువ్వు, అలానే అందులోకి జీరా కూడా వేసేస్తా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఫుల్ వేడి అయితే ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి వచ్చేసి ఎర్రగడ్డ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి మీరు. ఇందులోకి అల్లం రసం వేసేస్తా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఈ టమాటా అనేది వేసేస్తాం ఫ్రెండ్స్. ఈ టమాటాలు వేసిన తర్వాత మంచిగా ఇలా తిప్పుకోవాలి. ఇలా క్లీన్గా తిప్పేస్తే ఫ్రెండ్స్, ఇది ధనియా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, చికెన్ మసాలా, ఆల్ మిక్స్ పౌడర్ ఫ్రెండ్స్. ఒకటేసారి వేసేస్తాను నేను ఫ్రెండ్స్. ఉప్పు వేసేస్తాను. ఇది రాళ్ళు ఉప్పు. అలా వేసిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి లెమన్ అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇందులోకి మిరప్పొడి అయితే 1 స్పూన్ వేస్తాం ఫ్రెండ్స్. మీరు చూడండి. అలానే ఇందులోకి చిటికెడు పసుపు వేసేసాము. ఇలా వేసిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇందులోకి ఈజీ ప్రాసెసింగ్తో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లస్ పాయింట్ ఏమంటే ఇందులోకి పెరుగు అనేది వేయను. ఎందుకంటే అందరూ వేస్తారు, కానీ నేను వేయను. వేయకుండా చేస్తే ఆ టేస్ట్ ఎట్లుంటుంది, ఆ బిర్యానీ ఎట్లుంటుంది మీకు చెప్తా. ఇందులోకి ఈ మసాలా అంతా ఈ కుక్కర్ తగులుకోకుండా కొన్ని వాటర్ అయితే వేసుకుంటా ఫ్రెండ్స్. మంచిగా వేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేయాలి అన్నమాట. అలానే ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా ఆల్ మిక్స్ 2 ఇవి. నేనైతే ఇక్కడ చికెన్ అయితే పెట్టుకున్నాను. ఈ చికెన్ అయితే ఇందులోకి వేసేస్తా ఫ్రెండ్స్. 1/2 కిలో చికెన్ అన్నమాట.
ఇలా చికెన్ వేసిన తర్వాత ఇలా మంచిగా ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇది చికెన్ బిర్యానీ కదా, మసాలా అంతా మంచిగా తగలాలి అన్నమాట. ఇక్కడ మా క్యాట్స్ కూడా చూడండి, ఎప్పుడెప్పుడు నువ్వు చికెన్ చేస్తావు అనేసి వెయిటింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్. ఇందులోకి అయితే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ అయితే ఇట్లా వేసేయండి. వేసిన తర్వాత మంచిగా ఇలా తిప్పుకోవాలి. రైట్ ఓకే. ఇలా మంచిగా తిప్పుకున్న తర్వాత ఇందులో ఉప్పు ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ వేసేసిన తర్వాత ఇలా మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పేసాము. కుక్కర్ మూత అయితే తగిలిచ్చేస్తాం ఫ్రెండ్స్. ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఫ్రెండ్స్ మంచిగా మనము విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. అప్పటి వరకు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. విజిల్స్ అయితే అయిపోయాయి. చెక్ చేద్దాం ఒకసారి బిర్యానీ రెడీ అయ్యిందా లేదా. వావ్, సూపర్ ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. బిర్యానీ అయితే నేనైతే ప్లేట్లోకి తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు చూడండి, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్ బిర్యానీ మాత్రం. హోటల్లో తినే కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. తక్కువ దీనికి కావాల్సిన ఐటమ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది.